నమస్కారములు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. నిన్న చేసిన వీడియోకి అయితే మస్తు లైక్లు ఇచ్చారు, మనల్ని మంచి మంచి కామెంట్లు పెట్టారు. చాలా సూపర్ ఉంది ఈ కంటెంట్ అని చాలా మంది కామెంట్ చేశారు. కాబట్టి కంటిన్యూషన్ వీడియో పార్ట్ 2 తీసుకొచ్చాం మీకోసము. మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది, మీకోసం మంచి మంచి వీడియో తీసుకొస్తాం. సరేనా? ఈ రోజు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము, ఎందుకంటే మీరు చేసే సపోర్ట్ అయితే రోజు మరింత పెరుగుతుంది. కాబట్టి మాపై అభిమానం చాలా పెరుగుతుంది. కాబట్టి అంటే మీరంటే కూడా మాకు అభిమానం ఉందిలే, కానీ మా వీడియోస్ చాలా సపోర్ట్ చేస్తారు, మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నప్పుడు చాలా చాలా థ్యాంక్స్. అవ్వుల్లా మీరు చేసే లైక్లను చూస్తుంటే మాకైతే మస్తు అంటే మస్తు ఖుషిగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు చేసే కామెంట్లకు రిప్లై ఇస్తే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాము. అందరూ హ్యాపీగా ఉండాలి, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అట్లనే ముందుగా మన ఛానల్ చూస్తున్నైతే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, మేము ఇచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, బెల్ సింబల్ గిట్లని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈరోజు వీడియో ఏందో మనలో చూపిస్తాం పదండి. అరే పెంటమ్మ, ఎంతసేపు మనోళ్ళు ఎదురు చూసుకుంటూ కూర్చుండొచ్చు. ఇక పెంటమ్మ వీడియో ఎప్పుడు వస్తుంది కానీ నువ్వేమో ఇంత లేట్ చేస్తావే, ఇంత చూపి మనలకు ఇలాంటి వీడియో ఏందో చెప్పినావా ముందుగా అయితే? అరే ఏం లేట్ చేస్తున్నాయా, ఇక మనలతో జరసేపు మాట్లాడింది నాకు పానం మిమ్మల్ని ఉంటుందా చెప్పు. 2-3 మాటలు మాట్లాడినాక వీడియో ఏందో చూపిస్తా కదా, ఇక మనలో తెలిసి ఇలాంటి వీడియో ఏందో చూపిస్తాం పదండి. ఏడినా ఎక్కడ పోయిండు, ఏ కాలమై ఎక్కడ పోతే అక్కడే పోతాడు. ఇంత ఉడుకుడుకు తింటాడేమంటే అక్కడే పోయిండు ముసలోడు. ఏందే పెంటి, ఏమో గులుకోబడుతుంది, నా గురించి తిట్టుకుంటున్నట్టు నువ్వు. ఏమైందే గట్ల గులుక్కుంటున్నావు లోపల లోపల? నేనేం గులుకుంటున్నాయి, ఉడుకుడుకు పోయి నా తీర తినిపోతావేమో. ఉడుకుడుకున్నప్పుడు మళ్ళీ చల్లగా అయితే దిగుడు పోతాని ఎక్కడ పోయినవని ఎదురు చూస్తున్నా. నువ్వు ఎక్కడ పోతే అక్కడే పోతావు. ముచ్చటంటే పానం అయ్యా నీకు. ఎవరితో ముచ్చట వెళ్ళావు ఇంతసేపు? నేను ఎక్కడ పోయిందే, ఇక హోటల్ కాడ కూర్చున్న వాళ్ళు ఇలా వస్తుర్రు, అదే మాట్లాడుకుంటే కూర్చుంటే గట్టినే కూర్చున్నా. 2 షాయిలు తాగిందమ్మా ఇవాళ. దానన్న ఉంటాడు చూడు, ఆయన 2 షాయిలు ఇప్పించుడు, షాయి తాగుకుంటూ అట్లనే కూర్చున్నాను. ఇక ఆకలి అయితే లేదని ఇక మెల్లగా పోతుంది, ఇంటికి ఏం పోయేది ఉందని ఇక మెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికి ఈ టైం అయింది. గదే అయ్యా, నువ్వు ఏడ ముచ్చట వెళ్తే కానీ ఇష్టం నీకు ఇల్లు గుర్తుకు రాదు, ఏం రాదు. ఆకలి అయితే ఇంటికి వస్తారు. ఇక ఒకటే ఉంటది నా పెండ్లము, ఎంతసేపు ఒకతను ఉంటుంది చేసేపు అది ఇది మాట్లాడితే టైం పాస్ అన్నది కదా. నీకు తెలియదా? ఏమైనా ఊరు తిరుగుడే సరిపోతుంది నీకు రోజంతా. ఇంట్లో చేసేపు ఉండదు ఇక మాట్లాడితే కదా. నాకు ఒక్కదానికి జీరు అన్నట్టు ఉంటది అయ్యా. నీకు ఎన్నిసార్లు ఇట్లా గిట్ల చేస్తావు నువ్వు? ఏ ఇంట్లోకి వచ్చి ఏం చేదునే, ఇంట్లో ఉత్త కూర్చొని నడుపులన్నీ వాడుతుంటే ఊరికే పండుకోబుద్ది అవుతుంది. ఇక పండుకొని పండుకొని యాస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక అట్లా అట్లా పోతే ఆళ్ళు వీళ్ళు కలుస్తారు, 2 మాటలు మాట్లాడితే జర మంచిగా అనిపిస్తుంది, పానం అల్కగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవు కానీ నిన్న ముచ్చట గురించి ఏమైనా ఎల్ల తీసి రాబోట్లా నీళ్ళు? నిన్న ముచ్చట ఏం ముచ్చటనే? ఏ రమేష్ బిడ్డ లేచిపోయిన సంగతి. గా ముచ్చట గురించి అడగను, ఏ ముచ్చట అని కథలు పడుతున్నావేకయ్యా. నీకు అన్ని ఇడదీసి ఇబ్బదీసి చెప్పేదాకా నీ బుర్రకే ఎక్కదు. ఏ మనిషివో ఏమో అర్థమే కాదు. ఏమైనా ఊరనేది ఇంకా ఈ ముచ్చట సంగతి తెలియదా నీకు? కొత్తగా అడుగుతావు. అరే అవు కదే, నేను మర్చిపోయినా. ఇక ఊర్లో అందరూ గా ముచ్చట గురించి మాట్లాడుకుంటారే. గా పూరంతా తక్కువ కాదంట నిమ్మ. దాని తల్లి కూడా అసొంటిదేనంటనే. దాని తల్లిని చూసి నేర్చుకుందంట పోరి. ఏమైనా ఫోన్లు మాట్లాడిపించదంట తల్లి. మాట్లాడే మంచోడు అని చెప్పేదంట. ఇక గప్పుడు గట్టినే గట్టి అలవాటు చేసుకుంది, ఇక పోయింది. ఎవరిది తప్పుంది చెప్పే? ఆ పోడిది ఏం తప్పు లేదు, మొత్తం దాని తల్లి దగ్గరనే ఉంది కథ అంతా. అది కూడా బద్మాషిదంట, కానీ నీకు ఎరకనేనా? నాకెందుకు ఎరకలేదయ్యా, అది బద్మాషిదాన్ని దాని బిడ్డ గట్ట తయారైంది. కానీ ఏమని అంటే అది ఊకోదయ్యా, పంచాలకి మీకు ఎదురెగరు వస్తుంది. అందుకే ఎవ్వరు ఒక్క మాట అనుకుంటే నోరు మూసుకొని ఉంటారు. దాని దగ్గర కంటే మూసుకొని ఉంది మేలని ఎవ్వరు ఒక్క మాట అనదయ్యా. దాని జోలికి ఎవరు అది ఆడంగా పోతుంటే మనల్ని సపోర్ట్ చేశారు. ఎవరు చూసినా ఇట్లా ఇక అది ఉన్న జాముండదు, లేని జాముండదు ఊర్లో. ఇంకా రమేష్ అనే జర మంచోడు, ఇక గాలి చూసి జర్ర బాధపడాలి. కానీ అది బద్మాషిదయ్యా దాని పిల్లము. ఇక రమేష్ గారు చాలా మంచోడే, అప్పటికించాడు అమాయకుడే. ఇక ఆయనకి ఏం తెలియదు కానీ ఈ గివ్య బద్మాషాతలు చేసి ఆయన బదలాం చెప్తున్నారు. కానీ పోయింది ఏదో పోయింది, కానీ గాంతో ఎందుకు పోయింది? ఇనుప సామాన్ అమ్ముకుంటాడు అంటాడు, సిగ్గుపోతట్టుంది. మంచిగా బతుకుతానా, ఎట్లా బతుకుతానో తెలియదా అని సిగ్గు తప్పిన పోరికి. దాని తల్లికి తెలియదా ముందు కాదు ఎట్లా మాట్లాడిపించింది తెలిసినాక? జర మాట్లాడిపిస్తే జర మంచోని చూసి అన్న మాట్లాడిపియాలి, కానీ ఇదేందే కథ గమ్మతుంది. అవ్వయ్య నేను కదే అనుకుంటున్నాను. నిన్న పొద్దుగాల నేను ఆకులు ఒక్కుతా ఇంట్లో పడిన ఒక్కదాన్ని. ఈ అరటి చెట్టు పూత పూస్తుంది, కాయ కాస్తలేదు, ఏం కాస్తలేదు. ఊకనే ఇష్టి పడుతుంది, ఏం అరటి చెట్టు పాడుగాను అని అట్టి ఇంట్లో పడి మన చెట్ల దిక్కు చూస్తుంటే అప్పుడు టీక్ టాక్ తయారైపోతుంది అయ్యా. ఏరుకోతున్న పొరి మస్తు తయారైనమంటే కాలేజీలో దావతుందమ్మమ్మ, అందుకే ఇట్లా తయారైపోతున్నా అంటుంది. కాలేజీలో దావతుంటే కదా తయారైపోతారా అయ్యా? నేనైతే పరిశాన్ అయినా. ఇదేమో కథలు పడతానికే పోతున్నట్టుందని సరే సరే అమ్మ పో అని చెప్పిన. ఏమంటా చెప్పు, అది చాలా కిలాడే ఉందయ్యా.
అవ్వేగా పోరి పట్నంలో చదువుకుంటదంటగా ఇక రమేష్ గాడు ఊకే చెప్తుంటాడు. నా బిడ్డ పట్నంలో చదువుతుందన్న మంచి పెద్ద జాబ్ చేస్తుంది, కొలువు చేసినాక నేను పెళ్లి చేస్తాను అంటుండే. ఇక పోరి పట్నంలో పోయి ఇవన్నీ శకలు ఇవన్నీ కథలు పడుతున్నట్టుంది. అవన్నీ ఏమో తల్లిదండ్రులకు తెలియదాయి. ఇక తల్లి బద్మాషిదా, ఇక తండ్రి మంచోడు కానీ ఆయనకు తెలియకుండా ఇవన్నీ చేసిరా వెనకాల. నాన్న బతుకాగమైపోయి ఎంతో మంచి సంబంధం ఇచ్చి చేస్తా అనుకున్నాడు, ఒక్క బిడ్డ ఉందని. ఇక ఇట్లా బద్మాషి లెక్కలు చేసి ఓవర్ నాగం చేస్తాను బద్మాషి పాడుగాను. అవ్వయ్య ఆమె అందానికి పట్నంలో పోయి చదువుకుంటదంట, పట్నంలో పంగల పోయి చదువుకుంటదంట. ఇక ఏడ చదువుకుంటే ఏంది కానీ ఇక మంచిగా ఉండాలి కానీ ఈ ఆడపోరలో బద్మాషి లెక్కలు చేస్తే నాకు తిక్క దింగుతుంది. నువ్వేమనుకున్నా సరే. అవు కానీ నీ దగ్గరికి బక్కమ్మ వస్తుంది చూడు, బక్కమ్మ బిడ్డే కూడా పట్నంలో చదువుకుంటదంట కానీ ఇద్దరు సోపతి కాలేదంటగా. మరి ఆ పోరికి ఇట్లా ఏమైనా ఎరకనేనా, ఎక్కడ పోయిరో ఏం కథను అడుచుకోకపోయినవే బక్కమ్మను. ఇద్దరు ఒక సోపతే గాని ఒక కాలేజ్ కాదంట అయ్యా, పక్క పక్కకు ఉంటాయంట కాలేజ్. పోతప్పుడు ఒక ఊరల్లే అని ఒకటే బస్ ఎక్కి పోతారంట. ఇక బస్ స్టాప్ లో దిగినాక అది ఎక్కడ పోతుందో ఇది ఎక్కడ పోతుందో తెలియదంట. బక్క నిన్న లేచిపోక ముందుకు గదే ముచ్చట చెప్తుంది నాతోని. ఆ పోరి చాలా కథలు పడుతుందంట అక్క, బస్ స్టాప్ లలో మగ పొరలతో తిరుగుతుందంట. అంటే అవసరం నేను 2-3 సార్లు పట్నంలో చూసినా, ఎవడెక్కడ పోతే మనకి ఎందుకు అని గదే ముచ్చట మాట్లాడుకున్నాం చేసేపోయినా గిట్ల గిట్ల సంగతి అని ఇరుకైందయ్యా. బక్కమ్మ బిడ్డ అసలు కాదు, మంచోళ్ళ కూరలు ఇద్దరు అక్కచెల్లెలు మంచోళ్ళయ్యా. ఇంకా పూరికి ఏం తెలియదంట. ఏదో పోతున్నామా వెంబటి పోయినామా వచ్చినామా గంతే ఉంటదంట అయ్యా. ఆ పూర్ కాలేజ్ కూడా చక్కగా పోదంట. ఈ పూరేమో బస్ స్టాప్ ఎదురు చూసుకుంటూ కూర్చుంటదంట. ఆ పూర్ రాని రాదంట. ఏదో 7-8 గొట్టంగా వస్తుందంట మళ్ళీ ఇంటికి. ఏమైంది మమ్మీకి ఇంత లేట్ అయిందంటే, ఆ కాలేజ్ లో పనుందమ్మా, పనుంది నాయన అని చెప్తుందంట కథలు పట్టుకుంటా. ఎవడేమైతే మనకెందుకని పోకో అయ్యా, ఎవరితో నడకు ఈ సంగతి అంతా మళ్ళీ మన మీదకి వస్తుందని పంచాయతీ తల్లి. అరే నేను ఎందుకంటేనే. ఓ పెంటమ్మ ఏం చేస్తారు, పెళ్ళం మొగళ్ళు జోరుగా మాట్లాడుకుంటున్నట్టుగా. ఎక్కడ పని లేదా పెంటమ్మ, ఇంట్లోనే ఉన్నట్టున్నావు, ఎక్కడ పోలేదా అయ్యల్లా? ఎక్కడ ఉంది అక్క పోయేది? ఇక చిన్న దావత్ ఉండే కానీ ఇక చాలా దూరం ఉంది. ఇక పోతానికి వస్తానికి చాలా ఇబ్బంది అవుతుంది అక్క, మాకు ఇక బండి లేదు. ఇక బస్ పోయి రావాలంటే పానం సాధన కానట్టే ఉంటది కథ అని ఇక పోతలేనక్క. ఇక కూలికి పోదామంటే ఎవడు పిలుస్తలేడుగా కూలికి. ఇక ఉత్తగానే ఉన్నాయి అలా. తిన్నవా ఇట్లా పొద్దు పొద్దుగల? ఆ తిన్నది, నా కోడలు రొట్టె చేసింది. ఇక ఒక రొట్టె సగం తిని వచ్చిన. మరి తిన్నరా లేదా పిల్లం మొగళ్ళు? ఏడక్క ఇంకా తినలేదు, వంట పువ్వంతా అట్లనే ఉంది. ఈయన ముచ్చట కూతురుగా పెద్ద మనిషి, ఊరంతా ఈయనే ఆయే. ఊరు ముచ్చట్లన్నీ ఆడుచుకొని పెద్ద మనిషి అయిన. ఇక అక్కడక్కడ తిరిగి ఆడిట ఊళ్ళో ముచ్చట పెట్టేసరికి ఈ టైం అవుతుంది. ఆ వంట పువ్వు ఉడుకుడుకు పువ్వు తిందామంటే ఇక చల్లగా పాడైతుంది, తినబుద్ధి కాదు. ఈయన వస్తేనేమో ఇద్దరం కలిసి తిందామని అనుకుంటా ఉంటే ఈయన వెళ్ళే హోటల్లో కొద్ది కూర్చొని ఛాయ పోయి తాగుతాడు, మంచిగా ఉంటాడు. నేను ఒకదాన్ని ఏం చేస్తాక్క, ఇక ఇప్పుడు వచ్చాడు కడుక్కొని తిందామని అనుకుంటున్నాము. అవు కానీ నిన్న సంగతి ఏమన్నా ఎరకైందా అని మళ్ళీ ఏమన్నా అంటుర్రా? ఎక్కడ పోయారంట పిల్లగాడు, పత్తకలేరంట, పోలీసు వాళ్ళు దోలాడుతున్నా కూడా దొరుకుతలేరంట. కానీ నిజమేనా కథ, నీకేమైనా తెలిసిందా అని అడుగుదామని వచ్చిన. ఓహో అమ్మ అంతేనా అక్క, నాకేం తెలియలేదు. నిన్న సంగతి గట్ల అయిందని తెలిసింది కానీ ఇప్పుడు ఇదంతా సంగతి నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు అక్క. నేను బయటికి వెళ్ళలే, నిన్న సంది జర పానం సుస్తైనట్టుండే. బయటికి వెళ్తానే వాళ్ళు ఇలా అంటూ నాకు తెలుసు కానీ ఇక బయటికి వెళ్ళలేదు అక్క. ఎవ్వడన్లే ఏమైందంట? ఏమోనే నాకే తెలియక నిన్ను అడుగుదామని వస్తే నువ్వేందే నన్ను అడుగుతున్నావు మళ్ళా ఉల్టా. అవు కానీ గా ఊర్లో మీ అన్నం పెట్టిన ఎవరు ఉంటారు కానీ ఆమెకు ఫోన్ చేసి అడుచుకోకపోయినాము. వాళ్ళ ఇంటి ముందరనే ఉంటదంటే నీ ఇల్లు, అడుచుకో ఫోన్ చేసి. అరే అవు కదే మనం మర్చిపోయినాము. సావిత్రోళ్ళు ఊరుగా ఊరే గాని సావిత్రోళ్ళు అవతల గల్లీలోనే ఉంటది వాళ్ళ ఇల్లు. నాకు ఎరకనే కానీ మర్చిపోయినా. గింత ఆలోచనే రాలేదే గీ వద్దే చెప్పేదాకా. ఫోన్ చేసి కనుక్కో మన సావిత్రిని ఏమంటదో చూద్దామి. అవ్వయ్య నా మతి పాడుగాను, ఇవన్నీ దాకా నాకు ఇరకనే లేదు. మన బుజ్జోళ్ళూరు కాకూరే కాదు, అవతలాడ కట్టు కీళ్ళు ఉంటుంది, ఇవతలాడ కట్టు కాలు ఉంటారయ్యా. అవును ఫోన్ చేసి అడుగుదాము మమ్మీని. ఇంటికానే ఉంటది పోనీ, ఎక్కడ పనికోదు ఏం పోదు. ఫోన్ చేస్తా జరుండరు అడుగుదాం ఏమంటదో చూద్దామి. ఫోన్ చేసి నిజంగా డబ్బుని చెయ్యి, ఏం మాట్లాడుతుందో చూద్దామి, ఏమంటుందో అడుచుకుందామి. హలో ఆ మమ్మీ సావిత్రి, బాగున్నవారా? ఆ పిల్లలు ఇట్లా బాగున్నా, అందరు బాగున్నా అమ్మా? నీ పానం ఎట్లుంది? ఆ బాగున్నాక, చాలా రోజులకు ఫోన్ చేస్తున్నావు, బాగానే గుర్తుకొచ్చినాం అమ్మ. మన దావకాల గిన్ని దినాలుంటే ఒక్కనాడన ఫోన్ చేసి మాట్లాడినావా? ఇంటికి వచ్చి పలకరించినవా? ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు, ఏమైంది? ఏ ఏడు చెల్లి, నా పానమే సరిగ్గుంటలేదు, దావకాల చుట్టూ తిరుగుడే అవుతుంది. అవు గాని మీ ఊర్లో ఏమన్నా
ఏదో ముచ్చట అయిందంటే ఏమైనా ఎరకైందా అని నీకు? ఏం ముచ్చటక్క? నీకేం ఎరకైంది మా ఊరు ముచ్చట? నాకేం తెలియదు. మా ఊరు పోరి రమేష్ బిడ్డ అని ఉంటది, చాలా మంచోడురా వాళ్ళ తండ్రి. మీ ఊరైన సామయ్య కొడుకుని తీసుకొని పోయిందంటే లేచిపోయారంటే ఇద్దరు పోరలు. ఇక ముచ్చట్ని అరుచుకుందాం, ఎత్తెట్టుంది సంగతి అని అరుచుకుందామని ఫోన్ చేసిన మమ్మీ. మీ ఊరేనంటగా? అవునక్క, మా ఊరే గాని ఇక పోలీస్ స్టేషన్లకు పోయిరంటే ఇక పెళ్లి చేసుకుంటాము, మాకు చాలా ఇష్టమే ఉంది, ఎవడేమన్నా మేము ఊకోము, మేము గట్టిగానే ఉన్నామని మాట్లాడుతురంట. మీ ఊరు ఆ పిల్లది నాకు ఎరకలేదక్క. ఏ ఊరు పోరో అనుకున్నా గాని ఇక పోరు ముద్దుగానే ఉంది, తెల్లగా బుర్రగా మంచిగానే ఉంది. కానీ నేను చూసినాక నిన్న ఇంటికే వచ్చింది చక్కగా. ఏమైంది పిల్ల, ఏ ఊరు మీద అంటే పలానా పలానా ఊరు అని చెప్పుకుంటూ పోతూనే ఉంది. అయినాక గిట్ల గిట్ల సంగతి అమ్మ ఒక పిల్లని లేపుకొచ్చిందంట అనే సంగతి తెలిసింది. ఈ ఊరేనా? మీకేమైనా అవుతారా అక్క? పాలొల్ల కులమొల్ల? మా ఊరి చెల్లె ఇక పాలలు కాదు కానీ ఇక కులములు అవుతారు, జర చాలా దూరం చుట్టాలు అవుతారు. కానీ నా పూరి చాలా కిలాడి చెల్లె, మస్తు తెలుగుంది దాని దగ్గర పాడుగాను. దాని తల్లి కూడా బద్మాసే, దాని తల్లి తీరు పిల్ల తయారైంది. కానీ వాళ్ళ తండ్రి చాలా మంచోడు చెల్లె, అమాయకుడు. ఒకటే బిడ్డని మంచి సంబంధం ఇచ్చి చేస్తా అని చెప్పేది నాతోని. ఇక సరే అయ్యా గిన్ని దినాలు ఊరుకుంటున్నావు కానీ మంచి సంబంధం చూసి గవర్నమెంట్ జాబ్ ఉన్నోడికి ఇచ్చి అని ఊకే అనుకునేది మేము. తీరా చూస్తే గిట్ల చేసింది పోరి పాడుగాను. అవునా అక్క? పాడుగానా? పోరికి సిగ్గులేదా? ఒకదాన్ని నేను మా అమ్మయ్యకు నేను ఒకదానికి గిట్ల ఈ ఆగమాగం చేస్తే ఎట్టుంటది అలా పరిస్థితి అని ఇంత ఆలోచించలేదు పోరి. ఈ పోరాడు కూడా ఒక అన్నుండే ఒక తమ్ముడు ఉండు కానీ ఈ ఇద్దరు జర తెలివి తప్పినోళ్ళు. ఈ పోరాడు ఒకడే హుషారు ఉంటాడు, ఇక ఈ పని చేసిండు. ఏం చేయాలి ఇప్పటి పోరగాళ్ళతో? తల్లిదండ్రుల గురించి ఇంత ఆలోచించేది లేదక్క. ఇక నువ్వేమనుకున్నా సరే, ఇక పోరైతే టీక్ టాక్ తయారై వచ్చింది. ఇంత ధైర్యంతో వచ్చింది పోరి, పొద్దు పొద్దుగానే వచ్చిందంటే. అవురా, పొద్దు పొద్దుగానే నాకిలోకి ఇక్కడ నిలబడడం లేదు, ఇక పోతూనే ఉంది. ఇంత సంచి పట్టుకొని ఏం పట్టుకొని ఏడిపోతున్నా పిల్ల అంటే కాలేజీలో తాగుతుందామమ్మా అని చెప్పి కూడా పోతూనే ఉంది. తెలిసి బాగా రాలేదు, ఇంత ముచ్చట పెట్టుకోదు అని అంటే బస్ టైం అవుతుందామమ్మా దబా దబా ఉరికింది పోరి. ఓ అమ్మ ఏతులదేమో మస్తు తయారైతుంది, మూతికి ఏమో రుద్దుకుంటుంది, రుచిగా పెట్టుకుంటుందమ్మా. మూతి కాదు, నేను బయటకు వెళ్ళదా పోరి, అంత సూపులు పడుతుంది. ఇటువంటి పనులు చేస్తూ గట్టి ఉంటాడు చెల్లె. మనకెందుకు కానీ. తిన్నరా మమ్మీ? ఏడా అక్క, ఇంకా తినలేదు. ఇక సరే కానీ నేను ఇట్లా ఫోన్ చేసి మాట్లాడిన సంగతి, ఆడుచుకున్న సంగతి ఎవరితో నాకు మమ్మీ. ఇక మళ్ళా నా ఇంటి కాడికి వచ్చి పంచాయతీ చేస్తుంది దాని తల్లి. అది ముందే మంచిది కాదు, బద్మాషి అది. పంచాయతీ అంటే ముందు ముందే ఉంటది. అయ్యో నాకేమేరకు అక్క, నేనెవరికి చెప్తాని? నాకు ఎవరు తెలియదు. ఇంట్లోకి బయటికి వెళ్ళి నేను ఇక పిల్లలు స్కూల్కి పోయిన కాడ నుంచి ఇంట్లోనే ఉంటా. మళ్ళీ పిల్లలను దొరకరానిక పోతా గంటే. ఇక బయటికి వెళ్ళేదే ఉండదు అక్క. నేను ఎవరితోనంట కానీ గిట్ల గిట్ల సంగతి అని చెప్తున్నా. నేను గిట్ల గిట్ల చెప్పిన సంగతి ఎవరు చెప్పగాక మీ ఊళ్ళకు వాళ్ళు పోయి అన్నారు అనుకో, మళ్ళీ మా ఊళ్ళో అది కూడా బద్మాషి దాని తల్లి. పిల్లగాని తల్లి కూడా మంచిది కాదు. ఇక అది మా ఇంటి మీదకి రాగలక్క. నువ్వు కూడా చప్పుడు తాకుతుండు, ఏమనుకోబడుతూ నన్నకు ఇక్కడ ముచ్చటికి ఆపిగా. ఇక సరే తీ మమ్మీ, నేను ఇట్లా ఒకటి చెప్పగాని మరి ఇల్లు ఇట్లా సొంత ఇల్లు ఉందారా మరి? ఆ పోరాడు ఇంత సామాన్ అంతకంత గాడు ఎట్లా నచ్చిందమ్మా దీనికి పాడుగాను? ఆ సంసారం ఇట్లా మంచిగానే ఉందా అమ్మా? ఏడక్క, ఏం లేదానికి పెద్ద రూమ్ ఉంటుంది కదా, కిరాయికి తీసుకుర్రు, అందులోనే ఉంటారు. ఇంటి లాగులో ఎవరికి పెళ్లి కాలే, ఏం కాలే, తింటారు పంటారు. ఇంత కష్టం చేత కదా వాళ్ళకు. గట్టి ఇనుప సామాన్ అమ్ముకొని వస్తాడు, ఇక పూటెలా తీస్తాడు పోరాడు గంటే. సోకులకు ఏం తక్కువ లేదమ్మా వాళ్ళకు. ఏమైనా తిన్నా పండ అదే పని. కానీ గా పోర అంత అందంగా ఉంది, గాని ఎట్లా నచ్చిందో మా ఊరు అందరు పరిశాన్ అవుతుర్రు. పోసి నీ పాడుగాను దానికి ఎట్లా నచ్చొచ్చే, చూస్తాను ముద్దుగుంది పోరి. నేను మా అయ్యకు ఒకటే బిడ్డను, ఎట్లయితుంది నాది ఆగమాగం కాదా? మా బతుకంతానికి ఇంత ఆలోచించకుండా పోయింది పోరి. మంచి ఉంటే మంచి సమాధానం ఇచ్చి చేసు వాళ్ళయ్యా. ఏం తక్కువ కాకుండా అన్ని ఇందాల పెట్టిద్దు, మస్తు ఆస్తుంది అమ్మ దీనికి పాడుగాను పోరికి. ఏం రోగం వచ్చింది గానింట పోయింది అనుతతి చెల్లె. కొన్ని రోజులైనా దానికి తెలిసి వస్తుంది. పెళ్ళి అయినాక ఏం గతుండదు వాళ్ళ ఇంటికాడ. వీడనేమో అన్ని ఇందాల తిని పండే పోరి. ఇక్కడికి పోయినాక రోజు పనికి పోవాలి, తింటందుకు బియ్యం ఉండదు, ఉప్పు ఉండదు. అప్పుడు తెలుస్తుంది అమ్మకు. ఇక అప్పటిదాకా ఏం తెలియదు చెల్లి ఆమెకు. అవ్వక్క, తింటందు కూడా ఏం ఉండదు వాళ్ళకు. ఏమైనా పూరడు వేసుకొస్తేనే వెళ్తుంది. దాని తల్లి అంటే ఏమైనా తింటది పంటది. ఇక బయట దర్జాగా కృషి వేసుకొని కూర్చుంటది. ఏం ఫికర్ ఉండదు అక్క వాళ్ళకు. ఊరోళ్ళందరూ అదే అనుకుంటారు, ఎట్లా నచ్చొచ్చు ఈ పోరికి, ఎట్లా నచ్చిందో పాడుగాను.
పెళ్ళి అవుతుందో కాదో అనుకుర్రు ఈ ఊర్లో అందరూ అని గురించి. తీరా ఇట్లా తీసుకొని వచ్చిండు, మంచిగా ఉన్న పోరిని రేపుకొని వచ్చిండు. ఇంకా అట్లుంటది అక్క సంగతి. మంచిగా చేస్తాము పెళ్ళి అన్నోళ్ళేమో ఇట్లా చేస్తారు. ఏం గతి లేని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళేమో ఏం తెలియనట్టు అట్నే ఇంటోళ్ళు లెక్కుంటారు. ఏం చేస్తాం పాటు, దాని తల్లికి సిగ్గు లేదు. ఏమన్నా వేస్ట్ అయితే ఊగో, నీకెందుకు సప్లకు అక్క ఊరి దగ్గరకు కొడుతున్నా నాకు. నేను ఎందుకంటే చెల్లి ఏదో మా చెల్లి ఉందని ఇక పోలీస్ అరుచుకుందామని చేసిన. సరే తీ మమ్మీ, ఇక నీకు పని ఉండొచ్చు, ఇక పని చేసుకో బిడ్డ. సరే అక్క, నేను అన్న ముచ్చట కూడా ఊగడుతున్నా. నాకేమో మళ్ళా ఆ తల్లి ముందే మంచిది కాదు. అది ఇంటికి వచ్చి లొల్లి పెట్టినా పెడుతుంది. అది ఏం తెలియనట్టే ఉండు తల్లి, సరేనా? మరి నేను ఎందుకంటే రాయిగా నాకు ఎరకలేదు ఏముంది. ఇక గతి లేని వాళ్ళు బద్మాషే ఉంటాయి. ఇక మనకెందుకు బిడ్డ, ఎరువు చెప్పి నీడికే మర్చిపోతా. సరే తీ మరి. ఏమంటుంది పోరి, ఎట్లెట్లయిందంట కథ? నువ్వు అన్నది నిజమేనంట అక్క. ఈ పోలీస్ స్టేషన్ పోయిరంట, ఇక పెళ్లి చేసుకుంటామని గట్టిగా నిలబడ్డారంట. ఎవరు ఆపిన ఆగము, మాకు ఇద్దరికి ఇష్టమే ఉందని గట్టి గట్టిగా మాట్లాడిరంట. ఇక పొద్దుగాల ఆ పోరి చక్కగా వాళ్ళ ఇంటికే పోయిందంట అక్క. ఈ పెళ్లి చేసుకుంటాను నేను అని వాళ్ళ ఇంటి లాగా తీసుకొని పోలీస్ స్టేషన్ పోయేసారు. ఇక పోలీసు వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు ఎరికైందంట. ఇక అప్పుడు చూసినావక్క అనుకంటే ఏం గతి లేదంట, ఇల్లు లేదంట, ఏం లేదంట. మరి ఏడ సంసారం చేస్తుందో దాని ఇంట్లో పాడుగాను. ఓ అమ్మ, ఇల్లు గతి లేని ఇట్లా చూసుకొని పోయిందే, అది సిగ్గు తప్పింది. కాకపోతే ఈడ అన్నింతాల ఉంటే దానికి ఏం అనిపించకపోనానే. మా సంసారం ఏమో గిట్లుంది మా ఇంటికాడ, ఇక దాన్ని ఏం గతి లేనో చేసుకుంటే నా సంసారం బయట పడుతుంది, ఎట్లా బతుకుతానే ఇంత ఆలోచించలేదా అని పోయి గట్ల పోయి తలగబడ్డది. పాపం వాళ్ళ తండ్రి ఉంటాడో పోతాడో నెమ్మదని బాధకు పాడుగాను. ఒక బిడ్డ ఉందని మురిసి మురిసి మంచిగా పెళ్లి చేస్తా అనుకుంటే ఇంకా పోరేమో గిబ్బుగా పెట్టే. ఈ అమ్మ, పిల్లలు ఉంటే ఒక బాధ ఉంది, లేకపోతే ఒక బాధ ఉంది. మా ఏం చేతను, ఇంకా ఇల్లు లేని ఎట్లా ప్రేమించింది, ఇది సిగ్గు తప్పింది. ఇక బక్కడి ఆ రమేష్ గాడు ఇప్పుడు పాపమానికి ఏం తెలియదు, ఎగ్గిసొంటివి తెలుస్తాయి కానీ గుండెకి హార్ట్ అటాక్ వచ్చి పోతట్టే ఉండు పాపం. అని పోయి మందలించాను వస్తానే. ఏ నువ్వు ఎక్కడ పోవద్దు, వాళ్ళ సాగు ఏదో వాళ్ళు వస్తారు కానీ నీకెందుకయ్యా. ఇప్పుడు పోయి మందలిస్తాను పోయినామనుకో, దాని పిల్ల ముందే బద్మాషిది. ఏందయ్యా నీకు పిల్లలు లేరు చెల్లెలు లేరు, నా పిల్ల మీకు తాకర్లు పెడతానికి వచ్చినవా అని తిట్టనే తిరుగుతుంది అయ్యా. అది కుక్క మొత్తుకున్నట్టే మొత్తుకుంటుంది. ఎందుకయ్యా అలా చూరి మనకు సపరేట్ మూసుకొని ఉండరాదు, నీకెందుకు. పాపం జాలి కలుగుతున్నది ఆయన మీద. ఆ బిడ్డ చేసింది, అలా పిల్లలు చేసింది, అన్ని చక్కగానే ఉన్నాయని నీకెందుకు అయ్యా మూసుకొని ఉండరాదు. ఏ గట్ల కాదే, ఆడు ఎంత బాధలు ఉండో ఏం కథనో. ఇక ఎవరితో మాట్లాడుకుంటూనే ఉంటాడే ఆడ అమాయకుడు పాపము. ఇది చేసేపు అదో ఇదో మాట్లాడితే జరగ నిమ్మలమవుతాడేమో పోరాడు. ఏ ఊకోరాదు రామయ్య, నీకెందుకు వచ్చిన బాధ సప్పదాలు తూకోరాదు. ఇక కొని తెచ్చుకున్నట్టే అవుతుంది లొల్లి. అది ముందే మంచిది కాదు. ఇక నువ్వు ఇంటికి పోక ముందుకే స్టార్ట్ చేస్తుంది. ఏందయ్యా మంది అందరు వచ్చి నా ఇల్లు మీద అలగబడ్డారు, మందికి ఏం పని లేదా అది ఇది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి తిరుగుతారు. అయ్యా రామయ్య, నీకెందుకు అవసరము, నీకు పిల్లలు లేరు ఏం లేరు, సపరేట్ మూసుకొని ఇంట్లో తిని పండుకోరాదు, నీకెందుకు వచ్చిన బాధ. పాపం అని జాలేస్తున్నారు అయ్యా ఆయన మీద. బిడ్డ చేసిన అన్ని సుఖమైన చేతలే కానీ ఏమన్నది రావాలి, నీకెందుకు సపరేట్ పోరాదు. ఇక పోలీసుకు వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుడే ఉంటది. నిన్ను పట్టుకపోయిన దిక్కు లేదయ్యా, సపరేట్ కూర్చో. అంతే నా వద్దునే గట్టినే అంటావా. ఇక సరే తీ సపదాట్లో కూర్చుంటా. ఇక మనకెందుకు తీయి. ఇక ఇప్పటి రోజుల్లో మంచిగా లేవద్దునే. ఏమన్నా మంచి చెప్తాను పోయినా ఇట్లా బదలాం లేపుతారు. నిజమే వద్దునే నువ్వు అన్నది. ఇక సపదాట్లో ఊకుంటది. అవునక్క, మరి ఈ రోజుల ముందే ముద్దులేము తల్లి. ఒకటంటే రెండు గుర్తించి మాట్లాడుతున్నారు మనుషులు. ఇక మనకు ఎందుకు వచ్చిన బాధ అక్క, తప్పదక్క తిని పండుకున్నాము. ఎవడేమైతే మనకి ఎందుకు, మన సంసారమే చక్కగా లేక మనమే బాధపడుతున్నాము. దానిల గురించి పట్టించుకుంటే మనమే ఆగమవుతాం అక్క. అందుకే సబ్బు పుట్ట అయిపోతుంది. కానీ ఏ పోరి పాడుగాని పోయింది ఏదో పోయింది కానీ మంచోని చూసుకొని పోయేది ఉండే. నేను ఒకదాన్ని బిడ్డను మా అమ్మయ్యను చూసుకోవాలి, రేపు మాకు తమ్ముడు లేడు అన్న లేడు, ఎట్లుంటుందో మా పరిస్థితి అని దీంతో ఆలోచించకుండా పోయింది పోరి. సిగ్గు తప్పింది. ఈ పోరలు ఆడపొరలు చల్లకుండా మగ పొరలు ఖరాబ్ చేసేది ఆడోళ్ళ అక్క. నువ్వు ఏమనుకున్నా సరే, నాకు పిల్లలు లేరు అని ఏమనుకున్నా సరే కానీ ఆడపొరలు ఏదైనా ఉంటుంది అక్క కథ అంతా. అది ముందే ఓయమ్మ ఊర్లో టీక్ టాక్ తయారైపోతుంది అక్క. ఏ పిల్లలైనా తయారవుతుందా చెప్పు, మన ఊర్లో గంతగానము మూతికి రుద్దుకునే దాకా బయటికి అడుగు పెట్టదక్క. అంటే నేను ఎన్నడూ చూసినా ఇట్లా గట్టనే తయారైపోతుంది పోరు పాడుగాను. అవెమ్మ, మన ఊర్లో పోరాలు ఎవ్వరు అట్లా లేరే. పోరు ఒకటే గట్ల చెలరే అయింది.
ఏమైనా తల్లిని చూసి చేసుకుంటే దాని తల్లి ఏమైనా సుఖమా? ఇక అప్పుడైతే పెళ్ళైన కొత్తలో అయితే దాన్ని చూసి లోపలందరూ ఉరికేసి వెళ్ళారు ఇంట్లకు, కొత్తగా పెళ్ళయిందని. ఇక మొగడు ఉన్నా లేనట్టే ఆ పోరాడు అమాయకుడు ఉండే మొగడు. ఇక ఆడు లేని చూసి అందరు దాంతో ఆటలు ఆడేది. అది చాలా బద్మాషి చెల్లె. ఇక తల్లిని చూసి తయారైనట్టుంది పిల్లగాని. ఇక మనం ఏం చేస్తాము? ఎవడన్నా ఏమన్నా దాని చెల్లె మనకెందుకు సప్పుడు దాంట్లో చూసుకుంటుందాము. ఇక అదేమన్నా మంచి మాట్లాడదామని మందలిద్దామని పోతే మళ్ళా కుక్క లెక్క మన మీదే మొత్తుకుంటది. ఎందుకు వచ్చిన బాధ చెప్పు, సప్పుడు ఊకుందాం చెల్లె. అవు బక్కమ్మ గిట్ల వచ్చినావు. ఏం లేదక్క, నిన్నడైనా ముచ్చట ఎంత కాడికొచ్చి నడుచుకుందామని వచ్చిన. మీరందరు గదే ముచ్చట మాట్లాడుకుంటున్నట్టుగా. ఏమైందంట అక్క? పోరి కనిపిస్తలేదంట. మరి ఎక్కడ పోయిర్రు అక్క? పెళ్లి చేసుకుర్రా? మరి ఎట్లా సంగతి ఏమన్నా ఎరకైందా అక్క? జర చెప్పరాదు. మీ అన్న బిడ్డ గానే ఉంటదంటగా, ఫోన్ చేసి అనుకోకపోయినవు. ఈ ఏడనేమ్మా మా అన్న బిడ్డ ఉంటది కానీ ఇక ఫోన్ చేసి అడుగుదామంటే మళ్ళా అందరికి బదలాం చేస్తారేమ్మా. ఆ పెంటమ్మ అన్న బిడ్డ గానే ఉంటదంట, అన్ని అరుచుకొని ఊరందరూ చెప్పిందని దాని తల్లి వచ్చి పంచాయతీ దిక్కులేదే. ఎందుకు వచ్చిన బాధ సబ్జెక్టు కోరాలి బక్కమ్మ. నీ బిడ్డనైతే ఇద్దరు బిడ్డలు ఉదాహరణ అయితే చక్కగా చూసుకోవేమ్మా. నాకు ముందే బద్మాషి ఏమైనా మందలు ఇస్తామని పోతే కూడా కుక్కోని మన మీకే మొత్తుకుంటది. సబ్జెక్టు కోరాదు, ఎవరెక్కడ పోతే మనకెందుకే, మన పిల్లల్ని చక్కగా చూసుకుంటే దాంతి. అవ్వ అక్క, నువ్వు అన్నది ఇట్లా కరెక్టే గానీ సరే తియ్యి. ఇగో ఇదే నుండి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటుంది నెక్స్ట్ పార్ట్ కావాలని కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయకుండా పోకూరి. అస్సలు లైక్ ఇచ్చుకుంటే ఏమైతుందంటే మన వీడియో ఇంకా 10 మందికి పోనీగా ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇస్తే మీకు ఏమైనా పోతుందా చెప్పండి. మన సబ్స్క్రైబర్ మన కోసం ఒక్కటి చేయలేరా? అందుకే ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం. రేపు మరొక మంచి వీడియో రేపు ముందు కోసం. బాయ్ బాయ్ అందరికి. ఈ వీడియో ప్రత్యేకంగా మన సబ్స్క్రైబర్ల కోసం చేసినాము. చాలా మంది కామెంట్ చేశారు, పెంటక్క ఊర్లలో లేచిపోతే సంగతి ఎట్లెట్లుంటది, అది వీడియో రూపంలో చూపియరా? మీరు చాలా మంచి వీడియో, మంచి కంటెంట్ తీసుకొస్తారు, మాకు చాలా నచ్చుతున్నాయి అంటే ఇక మనలో అన్నాక మేము కాదంటామా చెప్పుర్రి. కొంచెం లేట్ అయినా సరే కానీ వీడియో మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ముందుగా మన ఛానల్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూరి. అట్నే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చుకోరి, సరేనా? మరొక మంచి వీడియో రేపు ముందు కోసం. బాయ్ బాయ్ అందరికీ, అందరూ హ్యాపీగా ఉండండి.